నమస్కారం అండి. నా పేరు కృష్ణారెడ్డి. మాది అన్నసాగర్ గ్రామం, ములుగు మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. మొత్తం 5 ఎకరాలు ఉంది మాకు. 5 ఎకరాల్లో 4 ఎకరాలు ఈ బొప్పాయి పంట వేసాము. ఇది వేసి సుమారు 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇది వెరైటీ వచ్చేసి నంబర్ 15 అన్నట్టు. ఇది నాసిక్ నుంచి తెప్పించాము. మిగతా వెరైటీస్ ఉన్నాయి కానీ వాటికి వైరస్ తెగులు తొందరగా వచ్చేసి పోతుందని తెలిసి ఈ నంబర్ 15 ఎంచుకున్నాము. దీంట్లో ఇంతవరకు ఎలాంటి వైరస్ కానీ వేరే ఏ రోగాలు కానీ లేవు. ఇది నాటిన 8 మాసంలో క్రాప్ స్టార్ట్ అయింది. 8 నెలల తర్వాత ఇక ప్రతి వారము 2 వారాలకు ఒకసారి కటింగ్ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక చెట్టుకు సుమారు 100 కేజీల దాకా ఈల్డింగ్ ఉందండి. ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు, ఇంకా క్రాప్ వస్తూనే ఉంది. పూత ఉన్నది, క్రాప్ వస్తుంది. ఇలాగే మంచిగా ఫర్టిలైజరు తర్వాత వాటర్ కనుక రెగ్యులర్గా ఇస్తే ఇంకా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 1 ఇయర్ కూడా రావచ్చు. మంచి క్రాప్ అని నేను అందరికీ సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది సంవత్సరం పొడుగునా క్రాప్ ఉంటుంది. దీనికి ఒక సీజన్ అంటూ లేదు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. తర్వాత పెట్టుకున్నాక 8 మాసాల తర్వాత మీకు రెగ్యులర్గా ఈల్డింగ్ వస్తుంది అన్నట్టు, కటింగ్ వస్తుంది. సో దీనికి మార్కెటింగ్ కూడా ప్రాబ్లం లేదు. ఒకప్పుడు బొప్పాయి తినాలంటే కొంచెము సంకోచించేవాళ్ళు, వేడి అది ఇదని. కానీ ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు, తెలుసుకున్నారు ఇది ఎందుకంటే చాలా పోషకాలకు చాలా రిచ్ అన్నట్టు. అందువల్ల ఇప్పుడు బొప్పాయి తినాలనేది అందరికీ తెలిసిపోయింది. ఇది దాదాపు అందరూ తింటున్నారు దీన్ని. కాబట్టి మార్కెటింగ్ కూడా ప్రాబ్లం లేదు. మాకు ఇక్కడ నియర్ బై వంటిమామిడి మార్కెట్ ఉంది. అక్కడ వీళ్ళు కొనేవాళ్ళు అంటే వ్యాపారస్తులు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. సో మాకు ఇప్పుడు మార్కెటింగ్ అనేది కూడా ప్రాబ్లం లేదు. మిగతా క్రాప్స్ కంటే దీన్ని మనము పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మిగతా క్రాప్స్ అన్నీ సీజనల్, ఏదో ఒక సీజన్లో వస్తాయి. కానీ ఇది అట్లా కాదు, ఇది త్రూఅవుట్ ఇయర్ వస్తుంది అన్నట్టు. తర్వాత దీనికి పెద్ద రోగాలు కూడా ఉన్నాయి. చాలా చిన్న స్ప్రేలు అసలు మేము స్ప్రేనే చేయలేదు. ఓన్లీ ఫర్టిగేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే చిన్నప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి రూట్ రాట్ అని వస్తుంది ఒకటి. తర్వాత స్టెమ్ రాట్. ఈ రూట్ రాట్ స్టెమ్ రాట్ కంట్రోల్ చేసుకుంటే వాటికి మెడిసిన్స్ ఉన్నాయి, కంట్రోల్ చేసుకుంటే అది అయిపోతుంది. తర్వాత ఇంకా మీకు ఎలాంటి స్ప్రేలు అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితోటి మంచి లాభాలు సాధించవచ్చు దీంతో. ఈ 4 ఎకరాల్లో సుమారు 3000 మొక్కలు మేము పెట్టామండి. తర్వాత డిస్టెన్స్ స్పేసింగ్ వచ్చేసి మేము 10 ఫీట్ తీసుకున్నాము. ఎందుకంటే ట్రాక్టర్ తిరగాలని. సాలుకు మధ్యలో 10 ఫీట్ తీసుకున్నాము. మొక్కకు మధ్యలో 6 ఫీట్ తీసుకున్నాము. సో మాకు ఈ 10 ఫీట్ ఎందుకు తీసుకున్నామంటే, ఒకటి ట్రాక్టర్ తిరగడానికి, కలుపు మనము మాన్యువల్గా కాకుండా ట్రాక్టర్ తోటి తీసుకోవచ్చు ఒకటి. రెండవది ఏంటంటే అంతర్ పంట కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ 2 సార్ల మధ్యలో. ఇప్పుడు మీరు అక్కడ చూడవచ్చు, టమాటా నాటాము. అదేవిధంగా ఏదైనా వంగ కానీ, దోస కానీ, కీర కానీ ఇలాంటి ఏదైనా క్రాప్ పెట్టుకోవచ్చు సాలు మధ్యలో. ఇట్లా అంతర పంటలు తీసుకోవచ్చు. మొత్తము త్రూఅవుట్ ఇయర్ ఏదైనా ఒకటి అంత పంట తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని క్రాప్స్ అంటే హార్టికల్చర్లో ఉన్న అన్ని క్రాప్స్లో ఒకసారి మనము గమనిస్తే బొప్పాయిని మించిన క్రాప్ లేదండి. ఎందుకంటే ఇది త్రూఅవుట్ ఇయర్ మనకు ఈల్డింగ్ వస్తుంది, పెట్టుబడి తక్కువ, తర్వాత రేటు కూడా ఉంటుంది, మార్కెట్లో మంచి రేటు ఉంటుంది. కాబట్టి నేను అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, బొప్పాయిని మించిన హార్టికల్చర్, బొప్పాయిని మించిన క్రాప్ లేదు. నేల విషయాలకు వస్తే ఇది ఎర్ర నేలలు చాలా అనుకూలము. చౌడు భూములు తప్పించి ఎలాంటి నేలైనా కానీ నాటుకోవచ్చండి. తర్వాత ఎక్కువ వరకు మనము ఫర్టిలైజర్స్ మీద డిపెండ్ కాకుండా ఎరువులు ఎక్కువ వాడుకోవాలి. అప్పుడు మనకు ఎలాంటి రోగాలు కానీ తెగులు కానీ రావు. ఆర్గానిక్గా ఇది బొప్పాయి చెప్పాలంటే ఇది ఆర్గానిక్ క్రాప్. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ పనిచేయండి, ఎక్కువ ఎరువులు వాడుకోవాలి. అది